ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, మనుష్యుల అపరాధములను మీరు క్షమించిన ఎడల మీ పరలోకపు తండ్రియు మీ అపరాధములను క్షమించును. మత్తయి సువార్త 6వ అధ్యాయము 14వ వచనము. సహోదరి సహోదరులారా, ఈ వాక్యం క్రైస్తవ జీవితంలో అత్యంత కీలకమైన క్షమాగుణం గురించి వివరిస్తుంది. ప్రభువైన యేసుక్రీస్తు కొండమీది ప్రసంగంలో ప్రార్థన గురించి నేర్పిస్తూ, మన ప్రార్థనలు దేవుని అంగీకారం పొందాలంటే మన హృదయం ఎలా ఉండాలో ఈ వచనం ద్వారా స్పష్టం చేశాడు. ఈ వాక్యాన్ని లోతుగా అర్థం చేసుకోవడానికి దీన్ని 3 ప్రధాన భాగాలుగా చూడవచ్చు. మొదటిగా, మనుష్యుల అపరాధములను మీరు క్షమించిన ఎడలా అని ఉంది. మనకు విరోధంగా తప్పు చేసిన వారిని, మనల్ని బాధపెట్టిన వారిని క్షమించడం ఒక్కోసారి చాలా కష్టంగా అనిపించవచ్చు. కానీ క్షమించడం అనేది ఒక భావం కాదు, అది ఒక నిర్ణయం. ఎదుటివారి మీద కోపాన్ని, పగను పెంచుకోవడం వల్ల మన ఆత్మీయ ఎదుగుదల ఆగిపోతుంది. మనము వారిని క్షమించినప్పుడు వారి బంధకాల నుండి విడుదల పొందుతాము. క్షమించడం అంటే వారు చేసిన తప్పును సమర్థించడం కాదు, కానీ ఆ తప్పు వల్ల కలిగిన చేదును మన హృదయం నుండి తీసివేసి దేవునికి అప్పగించడం. ఉదాహరణకు, రాజైన సౌలు దావీదును చంపాలని అకారణంగా వెంటాడాడు. దావీదుకు సౌలును చంపే అవకాశం 2 సార్లు వచ్చినప్పటికీ అతను సౌలును తాకలేదు. దేవుడు అభిషేకించిన వ్యక్తిపై నేను చెయ్యి ఎత్తను అని దావీదు తన మనసులో నిర్ణయించుకున్నాడు. పగ తీర్చుకోవడం దేవుని పని అని నమ్మి దావీదు తనను తాను తగ్గించుకున్నాడు. అలాగే స్టెఫెను యేసుక్రీస్తు గురించి సాక్ష్యం చెప్తున్నందుకు యూదులు అతన్ని రాళ్లతో కొట్టి చంపారు. అలా చంపుతున్నప్పుడు కూడా అతడు, ప్రభువా, వారి మీద ఈ పాపము మోపకుము అని వారి కోసం ప్రార్థించాడు. ప్రాణం పోతున్న స్థితిలో కూడా క్షమించగలిగే ఆత్మీయ పరిణితిని స్టెఫెను చూపించాడు. ప్రియులారా, క్షమించడం అనేది బలహీనత కాదు, అది దైవత్వానికి చిహ్నం. మనల్ని గాయపరిచిన వారిని క్షమించినప్పుడు ఆ వ్యక్తికి ఉపకారం చేయడం కంటే ముందు మనల్ని మనం ఒక మానసిక మరియు ఆత్మీయ కారాగారం నుండి విడుదల చేసుకుంటాము. మన పరలోకపు తండ్రి మన అపరాధములను క్షమించాలంటే మనం కూడా ఇతరులను క్షమించవలసి ఉంది. పగ మరియు ద్వేషం అనేవి మన ఆత్మను దహించి వేసే మంటలు. క్షమాపణ అనే నిర్ణయం ఆ మంటలను ఆర్పేసి మన హృదయానికి నిజమైన సమాధానాన్ని ఇస్తుంది. దావీదు సౌలును క్షమించి తన రాజ్యాన్ని దేవుని చేతిలో పెట్టాడు. స్టెఫెను తన శత్రువులను క్షమించి నేరుగా దేవుని మహిమను చూశాడు. మనం కూడా ఇతరులను క్షమించినప్పుడు ఆ చేదు నుండి విడుదల పొంది ఆత్మీయంగా ఉన్నత శిఖరాలకు చేరుకుంటాము. రెండవదిగా, పరలోకపు తండ్రియు మీ అపరాధములను క్షమించును అని ఉంది. దేవుడు మనల్ని క్షమించాలంటే మనకు ఒక షరతు ఉంది, అదే మనం ఇతరులను క్షమించడం. మనం దేవుని నుండి ఎంత గొప్ప క్షమాపణను కోరుకుంటున్నామో అంతకంటే తక్కువ అపరాధాలను చేసిన తోటి మనుషులను మనం ఖచ్చితంగా క్షమించాలి. మనం ఇతరుల పట్ల కనికరం చూపినప్పుడు దేవుడు మన పట్ల కనికరం చూపుతాడు. మన ప్రార్థనలు అడ్డు లేకుండా పరలోకానికి చేరాలంటే మన హృదయంలో ఎవరి మీదైనా విరోధం ఉంటే దానిని వెంటనే తీసివేయాలి. పరలోకపు తండ్రి మనల్ని నిరంతరం క్షమిస్తూనే ఉన్నారు. ఆయన పోలికలో ఉన్న మనం కూడా క్షమించే మనసు కలిగి ఉంటే మన జీవితంలో సమాధానం, సంతోషం నిలుస్తాయి. ఉదాహరణకు, ఒక రాజు తన వద్ద 10,000 తలాంతుల అప్పు ఉన్న దాసుడిని కనికరించి ఆ అప్పును పూర్తిగా రద్దు చేస్తాడు. కానీ అదే దాసుడు బయటకు వెళ్ళి తనకు కేవలం 100 దేనారములు బాకీ ఉన్న తోటి దాసుడిని క్షమించకుండా జైలులో వేయిస్తాడు. దేవుడు మన వేల కొలది పాపాలను క్షమించినప్పుడు మనం తోటివారి చిన్న చిన్న తప్పులను క్షమించకపోతే దేవుని క్షమాపణ మనకు అందదు. మీలో ప్రతి వాడును తన సహోదరుణ్ణి మనఃపూర్వకముగా క్షమింపకుండిన ఎడల నా పరలోకపు తండ్రియు మీ పట్ల అలాగే చేయునని యేసు హెచ్చరించాడు. ఒకరోజు శాస్త్రులు, పరిసయ్యులు ఒక స్త్రీని యేసు వద్దకు తెచ్చి ఆమెను రాళ్లతో కొట్టి చంపాలని అడిగినప్పుడు యేసు వారితో, మీలో పాపము లేనివాడు మొదట ఆమె మీద రాయి వేయవచ్చు అని చెప్పాడు. ఆమెను శిక్షించే అధికారం ఉన్న ఏకైక వ్యక్తి యేసు మాత్రమే. కానీ ఆయన ఆమెను క్షమించి, నేనును నీకు శిక్ష విధింపను, వెళ్ళుము, ఇకను పాపము చేయకుము అని చెప్పాడు. మనం దేవుని నుండి క్షమాపణ పొందిన వారం కాబట్టి ఇతరులను తీర్పు తీర్చే అధికారం మనకు లేదు. అలాగే పరలోకపు తండ్రి క్షమాపణ మన జీవితంలో ఒక ప్రవాహం వంటిది. ఆ ప్రవాహం మన ద్వారా ఇతరులకు చేరినప్పుడే అది మన హృదయంలో నిరంతరం ప్రవహిస్తూ ఉంటుంది. మనం ఇతరుల పట్ల ఏ కొలతతో కొలుస్తామో అదే కొలతతో దేవుడు మనల్ని చూస్తాడు. రాజు మన 10,000 తలాంతుల పాపపు అప్పును రద్దు చేసినప్పుడు మనం ఇతరుల 100 దేనారముల తప్పులను పట్టుకొని కూర్చోవడం దేవుని దృష్టిలో అన్యాయం. ఆ స్త్రీ మీద రాయి వేయడానికి ఎవరికీ అర్హత లేదని యేసు నిరూపించాడు.
అలాగే మనం అందరము పాపులమే. కాబట్టి ఇతరులను విమర్శించే లేదా శిక్షించే అధికారం మనకు లేదు. మనం పొందినది కృప అయినప్పుడు మనం ఇతరులకు పంచాల్సింది కూడా కృపయే. మన హృదయంలో ద్వేషం ఉన్నంత కాలం మన ప్రార్థనలకు అడ్డుగోడలు ఉంటాయి. ఎప్పుడైతే మనం ఇతరులను మనఃపూర్వకంగా క్షమిస్తామో అప్పుడే పరలోకపు తలుపులు మన కోసం పూర్తిగా తెరవబడతాయి. క్షమించడం అనేది ఎదుటి వారిని వారి తప్పు నుండి విడుదల చేయడం మాత్రమే కాదు, దేవుని క్షమాపణను పొందేందుకు మన హృదయాన్ని సిద్ధం చేసుకోవడం. మనం ఎంతగా ఇతరులను క్షమిస్తామో అంతగా దేవుని ప్రేమను, సమాధానాన్ని మన జీవితంలో అనుభవిస్తాము. సహోదరి సహోదరులారా, ఈరోజు మీరు ఎవరి మీదైనా కోపంగా ఉన్నారా? ఎవరైనా మిమ్మల్ని మోసం చేశారని లేదా అవమానించారని బాధపడుతున్నారా? అయితే ఆ భారాన్ని దేవుని పాదాల దగ్గర పెట్టండి. వారిని హృదయపూర్వకముగా క్షమించండి. మీరు అలా చేసినప్పుడు దేవుని అపారమైన క్షమాపణ, శాంతి మీ హృదయాన్ని నింపుతాయి. మీరు చేపడుతున్న పనులలో, మీ వృత్తిలో మరియు మీ వ్యక్తిగత ప్రయాణంలో దేవుని ఆశీర్వాదం అడ్డు లేకుండా ప్రవహించాలంటే ఈ క్షమాగుణం మీకు ఎంతో అవసరం. మీ హృదయం నిర్మలముగా ఉండునుగాక. దేవుని కృప మీ మీద ఉండి మిమ్మల్ని సంపూర్ణ సమాధానముతో నడిపించునుగాక. మీ కుటుంబంలో ప్రేమానురాగాలు వర్ధిల్లునుగాక. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మనుషుల అపరాధములను మేము క్షమించిన ఎడల నీవును మా అపరాధములను క్షమించుదువని, ఎదుటివారి మీద కోపాన్ని, పగను పెంచుకోవడం వల్ల మా ఆత్మీయ ఎదుగుదల ఆగిపోతుందని, మేము వారిని క్షమించినప్పుడు వారి బంధకాల నుండి విడుదల పొందుతామని, క్షమించడం అంటే వారు చేసిన తప్పును సమర్థించడం కాదు, కానీ ఆ తప్పు వల్ల కలిగిన చేదును మా హృదయం నుండి తీసివేసి నీకు అప్పగించడం అని నీవు సెలవిచ్చావు. తన నీకు స్తుతులు. దేవ, పగ మరియు ద్వేషం అనేవి మా ఆత్మను దహించి వేసే మంటలు గనుక క్షమాపణ అనే నిర్ణయం ఆ మంటలను ఆర్పేసి మా హృదయానికి నిజమైన సమాధానాన్ని ఇస్తుంది గనుక హృదయపూర్వకముగా మా ఎడల అపరాధం చేసిన వారిని మేము క్షమించి మమ్మల్ని మేము ఒక మానసిక మరియు ఆధ్యాత్మిక కారాగారం నుండి విడుదల చేసుకొనుటకు సహాయము దయచేయమని, మేము ఇతరుల పట్ల కనికరం చూపినప్పుడు నీవు మా పట్ల కనికరం చూపుతావు గనుక మా ప్రార్థనలో అడ్డు లేకుండా పరలోకానికి చేరాలంటే మా హృదయంలో ఎవరి మీదైనా విరోధం ఉంటే దానిని వెంటనే తీసివేయాలి గనుక మా హృదయం నిర్మలముగా ఉంచుకొని నీ పోలికలో ఉన్న మేము క్షమించ మనసు కలిగి ఉండుటకు కృపచూపమని, మేము చేపడుతున్న పనులలో, మా వృత్తిలో మరియు మా వ్యక్తిగత ప్రయాణంలో నీ ఆశీర్వాదం అడ్డు లేకుండా ప్రవహింపజేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.